ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేమంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మాట మనము ప్రతి సంఘంలోనూ రాస్తాము, ప్రతి మందిరాలలోనూ రాస్తాము. మందిరపు గోడలపైన మనకి కనబడుతుంది. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో చూసినట్లయితే కొన్ని గోడల మీద, కొన్ని స్తంభాల మీద, రాతి బండల మీద ఈ మాట మనకి ఎక్కువగా కనబడుతుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే క్రైస్తవులైన మనకు ఈ మాట మీద అవగాహన ఉంది, మనము అర్థం చేసుకోగలము. అన్యులు ఈ మాట వినేటప్పుడు, లేదంటే క్రైస్తవేతరులు ఈ మాట వినేటప్పుడు, లేదంటే హేతువాదులు ఎవరైనా ఈ మాటను వినేటప్పుడు వారికి ఒకంత ఆశ్చర్యము కలుగుతుంది. ఏమిటి ఆ ఆశ్చర్యం అని మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవ్యంలో మనలోనే కొంతమందికి కొత్తగా వచ్చిన వారికి ఈ మాట సరిగా అర్థం కాదు. కొంతమంది బైబిల్ మీద అవగాహన ఉన్న వారికి, బైబిల్ని బాగా చదివే వారికి ఈ మాట అందరికీ అర్థమవుతుంది. కానీ క్రొత్తగా వచ్చిన వారికి ఈ మాట యొక్క భావము వారికి అర్థము కాదు అని వారిలో కొన్ని సందేహాలు ఉంటాయి. అవి ఏమంటే, యేసు శిలువ మీద కార్చిన రక్తమా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని మనం అంటాం కదా, అది ఏ రక్తము? యేసు శిలువ మీద కార్చిన రక్తమా, లేదంటే మనము నెల నెల రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాము కదా, ద్రాక్షారసాన్ని ఆయన రక్తముగా భావించి మనకి ఇవ్వడం జరిగింది. ఈ ద్రాక్షారసం తీసుకుని మీరు తాగండి, ఇది నా రక్తము అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ రక్తమా? ఇందుకు ఏ రక్తము? ఏ రక్తము మనలను పవిత్రులుగా చేయును? యేసు శిలువ మీద కార్చిన రక్తమా, లేదంటే మనము నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నాము కదా, ఆ రక్తమా? ఇంతకీ ఏ రక్తము మనలను పవిత్రులుగా చేయును అనే మాట మనకి మనలో చాలా మందికి అర్థం కాదనే చెప్పాలి. ఇక క్రైస్తవేతరులు వేసే ప్రశ్న, వారు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు చనిపోయాడు కదా, అప్పుడు రక్తం కార్చాడు అంటున్నారు కదా, ఆ రక్తము నా పాపాలను ఎలా తీస్తుంది? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము మరణించాడు, అది కూడా ఎక్కడ? యెరూషలేము పట్టణంలో మరణించాడు. ఆ రక్తము అప్పుడు రక్తాన్ని సిందించాడు. ఆ రక్తము ఆ పాపాలని ఎలా కడుగుతుంది, ఎలా తీసివేస్తుంది అని వారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవులమైన మనకు ప్రశ్నలు వేస్తున్నారు. అన్యజనులు కావచ్చు, లేదంటే మతోన్మాదులు కావచ్చు, లేదంటే దేవుణ్ణి నమ్మని వారు కావచ్చు. ఇక ఇంకో ప్రశ్న కూడా వారి దగ్గర నుంచి వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం రక్తం పెడితే ఇంకా మరి నాకు పాపం ఎందుకు ఉంది? యేసుక్రీస్తు, మీరు అంటున్నారు కదా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము సర్వమానవాళి కొరకు రక్తం పెట్టేశాడు, పాప పరిహారార్థ నిమిత్తమే ఆయన రక్తం పెట్టేశాడు అని మీరు అంటున్నారు కదా, మరైతే నాకు పాపం ఇంకా ఎందుకు నిలుసుంది, నాలో పాపం ఎందుకు ఉంది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి వీరందరూ అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలి కదా, మనము సమాధానం చెప్పవలసిన వారముగా ఉన్నాము. ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఆలోచన చేద్దాము. మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము కొన్ని బలులు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇశ్రాయేలీయులు పాపం చేస్తే వారు ఒక బలి ఇవ్వడం ద్వారా వారి పాపము క్షమించబడేది.
ఆ విషయాన్ని మనము సంఖ్యాకాండము 29వ అధ్యాయము 25వ వచనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 29వ అధ్యాయము 25వ వచనము, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను. ఎవరైనా పాపం చేసినట్లయితే ఆ పాపానికి పరిహరించుకోవడానికి పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను వారు తీసుకురావాలి. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలను. ఎవడైనా పొరపాటుగా పాపం చేస్తే అతను ఒక ఏడాది లోపు ఆడు మేక పిల్లను లేదా ఒక మేక పిల్లను అర్పణగా లేదా బలిగా, పాప పరిహారార్థ బలిగా దేవుని యొక్క మందిరానికి తీసుకురావాలి. లేదంటే ఆ బలిపీఠం యొద్దకు తీసుకొచ్చి ఇతను ఆ మేక పిల్ల మీద లేదంటే ఆ గొర్రె పిల్ల మీద ఆ మూగ జంతువు మీద ఆ పవిత్రమైన ఆ జీవి మీద చెయ్యి ఉంచి దాన్ని వధించినట్లయితే ఇతని పాపాలు క్షమించబడతాయి. ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఇచ్చిన ఈ ఆజ్ఞ, వారు ఈ ఆజ్ఞను పాటించి పాప క్షమాపణ ఆ విధంగా పొందేవారు. ఇక దేవుడు నిర్గమాకాండంలోకి వచ్చినట్లయితే, నిర్గమాకాండంలో దేవుడు ఐగుప్తులో నుంచి వీరిని బయటికి రప్పించే ప్రయత్నంలో ఐగుప్తు రాజు వీరిని బయటికి పంపించడు. చివరి ప్రయత్నముగా దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు రాజు మొదలుకొని, ఐగుప్తు రాజు కుటుంబం మొదలుకొని ఆ దేశంలో ఉన్న అడుక్కు తినే అట్టడుగున ఉన్న పేదవాడైన నిరుపేదవాడైన అడుక్కు తినేవాడి కుటుంబం వరకు ప్రతి వాని కుటుంబంలో తొలుసూలు సంతానాన్ని సంహరించాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే వారి గర్వాన్ని అణచాలి గనుక ప్రతి తొలుసూలు సంతానాన్ని సంహరించాలి అని సంహారక దూతను దేవుడు పంపించాడు. పంపించేటప్పుడు ఇశ్రాయేలీయులకు ముందుగా చెప్పాడు, మీరు ఈ సంహారక దూత బారిన పడకుండా ఉండాలంటే మీరు ఒక ఏడాదిలోపు ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని మీ గడప కమ్ములకు, నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు ఆ రక్తాన్ని మీరు రాయాలి. ఆ రక్తాన్ని రాసినట్లయితే మిమ్మల్ని దాటి సంహారక దూత ముందుకు వెళ్ళిపోతుంది. మీ కుటుంబంలో ఏది నష్టపోదు, ఏ జీవి కూడా మరణించదు, అది మనిషే కావచ్చు పశువే కావచ్చు అని దేవుడు ఇశ్రాయేలీయులకి ముందుగా తెలియపరిచాడు. అయితే ఐగుప్తీయులకి ఈ విషయం తెలియదు కనుక సంహారక దూత వచ్చి ఐగుప్తు రాజైన ఫరో ఇంటి దగ్గర నుంచి అట్టడుగున ఉన్న నిరుపేదవాడైన అడుక్కు తినేవాడు ఇంటి వరకు కూడా ప్రతి వాని ఇంటిలోనూ తొలుసూలు సంతానము ఆ రోజు మరణించడం జరిగింది. ఆ రోజు ఐగుప్తు అంతా చాలా వేదనతోనూ ఏడుపుతోనూ పెడబొబ్బలతోనూ నిండిపోయింది. అంటే ప్రతి కుటుంబంలోనూ ఒక సంతానము కోల్పోయారు, ఒక తొలుసూలి సంతానాన్ని వారు కోల్పోయారు. అంతేకాకుండా వారు పెంచుకుంటున్న పశువుల్లోని కావచ్చు, మేకలలో కావచ్చు, గొర్రెల్లో కావచ్చు, వారు ఏ జంతువునైతే పెంచుకుంటున్నారో ఆ జంతువులోని తొలుసూలు సంతానం సంహరించబడడం జరిగింది. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల్ని సంహరించకుండా ఉండడానికి ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని వారు తమ గడప కమ్ములకి అక్కడ రాయడం జరిగింది. అంటే ఆ రక్తాన్ని చూసి దేవదూత వారి గృహాలను దాటి ముందుకు వెళ్ళిపోయింది. దానినే మనం పాసవర్ అంటాము, పస్కా అని మనం పిలుచుకుంటాము. ఈ పస్కాను ఆచరించమని దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ప్రతి సంవత్సరము మీరు 7 వారాలు పులియని రొట్టెల పండుగ ఆచరించి మీరు ఆ పస్కాని గుర్తు చేసుకోవాలి. ఐగుప్తులో మీ పితరులు పాటించిన ఈ పస్కాని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ప్రతి సంవత్సరము మీరు పండగగా ఆచరించాలని ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక ఆజ్ఞగా ఇవ్వడం జరిగింది. అదే పండగని యేసుక్రీస్తు వారు కూడా పాటించినట్టుగా మనకి బైబిల్లో కనపడుతుంది. ఆ పస్కా పండగకి యేసుక్రీస్తు వారి పస్కా పండగ ప్రారంభంలో ఆయన పస్కాని సిద్ధపరచమని తన శిష్యులతో చెప్పడం జరిగింది. పస్కాని సిద్ధపరిచే సమయంలో ఆయన భోజనం చేసేటప్పుడు ఆయన ఒక రొట్టెని విరిచి, ఇది నా శరీరము, అలాగే భోజనం అయిపోయిన తర్వాత ఒక పాత్రను తీసుకొచ్చి ఇది నా రక్తము అని వారి శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తాము. అయితే ఆ కాలంలో
ఇశ్రాయేలీల కాలంలో ఐగుప్తులో వీరిని కాపాడింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, వారు గడప కమ్ములకి పూసిన రక్తము వలన ఆ గుర్తు కారణంగా దేవుడు కాపాడాడు. అంటే రక్తము గుర్తుగా వేస్తే ఆ రక్తాన్ని చూసి ఆ దేవదూత వారి గృహాలను దాటిపోయింది, అంటే దాటి వెళ్ళిపోయింది. ఆ రక్తము గుర్తు వేయకపోతే వారి కుటుంబంలో కూడా మరణాలు సంభవించేవి. అంటే రక్తాన్ని బట్టి ఆ రక్తాన్ని బట్టి వారి కుటుంబంలో మరణానికి వెళ్లకుండా, సంహారక దూత సంహరించకుండా అక్కడ వారు కాపాడబడ్డారు. అంటే రక్తము ద్వారా కాపాడబడ్డారా అంటే అవును, రక్తము కాపాడలేదు, కానీ రక్తాన్ని చూసి సంహారక దూత వారిని విడిచి దాటి వెళ్ళిపోయింది అని మనం చెప్పవచ్చు. ఆ పండగను మరి ఇశ్రాయేలీలు అందరూ ఆచరించారు కదా, మరి నేడు క్రైస్తవులైన మనము ఆచరించాలా ఆ పండగను? మరి ఇశ్రాయేలీలు ఆచరించారు, క్రైస్తవులైన మనకు అలాంటి పండగ ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి ప్రస్తుతానికి ఎటువంటి పండగ ఆచారము మనకి లేదు. దేవుడు అలాంటి ఆజ్ఞ కూడా మనకి ఇవ్వలేదు. మరి దానికి బదులుగా మనకి ఏం జరిగిందని మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం పరిశీలన చేసినట్లయితే, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడును. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడును అంటే ఆ పస్కాకు సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు వధించబడ్డారు. ఆ రోజు వారు ఏడాది గొర్రె పిల్లను వధించారు. కానీ ఇప్పుడు కాలంలో యేసుక్రీస్తే మనందరి నిమిత్తము ఒక్కసారి ఆయన వధించబడ్డాడు. ఆయన వధించబడడానికి సాదృశ్యంగా మనము ప్రతి వారము లేదంటే ప్రతి నెల మనము ఆయన మరణానికి సాదృశ్యమైన ఆ రొట్టెను, ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్షారసాన్ని మనము తీసుకుంటున్నాము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకేమి లభిస్తుంది? అసలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారి మరణాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనే చెప్పాడు. ఈ రొట్టె ద్రాక్షారసము శిష్యులకి ఇచ్చినప్పుడు, ఇది నా శరీరము, దీనిని మీరు తీసుకుని తినండి. తర్వాత ద్రాక్షారసం ఇచ్చి, ఇది నా రక్తము, దీనిని మీరు త్రాగండి. దీనిని మీరు త్రాగునప్పుడల్లా, ఈ రొట్టె ద్రాక్షారసము తీసుకునేటప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీరు నన్ను గుర్తు చేసుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్పాడు. యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకోవడం అంటే దానిలో ఉన్న అర్థం ఏంటి, దానిలో ఉన్న భావం ఏంటంటే, ఆయనకి మనకి మధ్య ఒక నిబంధన ఉంది, ఒక నిబంధన పెట్టాడు. అంటే ఆయన శరీరానికి బదులుగా రొట్టెనిచ్చాడు, రక్తానికి బదులుగా ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. దాన్ని చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే మీరు నాతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఎప్పుడు నిబంధన చేశాము అంటే, మనమందరము క్రైస్తవులమైన మనం అందరము బాప్తిస్మం తీసుకున్నామా? అవును, బాప్తిస్మం తీసుకున్న వారికే రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడుతుంది. బాప్తిస్మం తీసుకోని వారికి రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడదు. కనుక బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనం ఒక నిబంధన చేసాము ఆయనతో, మనం ఒక ఒప్పందం చేసుకున్నాము, మనం ఒక వడంబడిక చేసుకున్నాము. ఏమిటి ఆ ఒప్పందం అంటే, ఇక మీదట జీవించే జీవితము నాది కాదు, నా గత జీవితం అంతా నా ఇష్టానుసారంగా, నా శరీర కోరికల నిమిత్తము, నా సుఖము నిమిత్తము, నా కుటుంబం నిమిత్తము, నా సంపాదన నిమిత్తము, నా ఇష్టము నిమిత్తము జీవించాను. అయితే ఇక మీదట నేను జీవించే ఈ జీవితము నాది కాదు, నీ కొరకే జీవిస్తాను. నా మిగతా జీవితం అంతా నేను మీ కొరకే జీవిస్తాను. నా జీవితాన్ని, నా గత జీవితాన్ని సమాప్తి చేసేస్తున్నాను. ఇక మీదట జీవించే జీవితము నీ కొరకే జీవిస్తానని యేసుక్రీస్తు వారికి మనం మాట ఇచ్చాం. మరి ఆయన మనకి ఇచ్చిన మాట, ఆయనకు కూడా మనకు ఒక మాట ఇచ్చాడు, మనకు ఒక వడంబడిక చేశాడు. ఆయనకి మనకి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఆయన మనతో చేసిన ఒప్పందం ఏమిటంటే, ఈ బాప్తిస్మం ద్వారా మీ పాపాలు నేను క్షమిస్తున్నాను, ఇక మీదట మీ పాపాలు నేను గుర్తు చేసుకోనని దేవుడు మనకి కూడా మాట ఇచ్చాడు. ఆయన మాటను ఆయన గుర్తు చేసుకుంటాడు, మన మాటను మనము గుర్తు చేసుకోవాలి. ఇది విషయం అర్థమైతే చాలా మటుకి మనకు ఈ వాక్య భావం అర్థమైనట్టే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము సిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు, అతి సులువుగా చెప్పవచ్చు. దేనిని బట్టి? ధర్మశాస్త్ర ప్రకారము.
ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు భూమి మీద ఉన్న అది ఏదైనా కానీ సమస్త వస్తువులు రక్తము చేతే శుద్ధి చేయబడుతుంది. ఒక వస్తువు పవిత్రపరచబడాలంటే, ఏదైనా వస్తువు పవిత్రపరచబడాలంటే అది రక్తము చేత పవిత్రపరచబడుతుంది. రక్తము సిందించకుండా పాప క్షమాపణ కలగదు అని మనం సామాన్యంగా చెప్పవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. అంటే మన పాపాలు క్షమించబడాలంటే, ఏ వస్తువన్నా పవిత్రపరచబడాలంటే, మనము పవిత్రపరచబడాలన్నా మనకేం కావాలి? రక్తం అనేది కావాలి. రక్తం లేకుండా మనము పవిత్రపరచలేము, పవిత్రపరచబడము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26 మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒకసారి మనం చదువుదాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పును. ఆయన మరొక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందించబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందించబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ ఆయన ఒక రొట్టెను తీసుకొని విరిచి ఇచ్చాడు, ఇది నా శరీరం అన్నాడు. ఒక గిన్నెలో నుంచి ద్రాక్షారసం పట్టుకొని ఇది ఇచ్చాడు, ఇది నా రక్తము, అనేకుల కొరకు సిందించబడుతున్న నిబంధన రక్తము, దీనిని మీరు తీసుకుని త్రాగండి అని చెప్తున్నాడు. ఇది చాలామంది మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారి రక్తము త్రాగుతున్నారంటున్నారు, లేదంటే ఆయన శరీరం తీసుకుంటానంటున్నారు, మీరు తీసుకునేది రొట్టె కదా, లేదంటే మీరు తాగేది ద్రాక్షారసం కదా, ఆయన రక్తం అంటారేంటి అని చాలామంది బయట వారు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. అయితే మనకి తెలుసు అది ఆయన రక్తంగా భావించి మనం తీసుకుంటాము, ఆ రొట్టెని ఆయన శరీరంగా భావించి మనం తీసుకుంటాము. మనల్ని అడిగితే, క్రైస్తవులైన మనల్ని అడిగితే, ఆ టైంలో ఇచ్చే ఆ రొట్టె ఆయన శరీరం అని చెప్తాము, ఆ టైంలో ఇచ్చే ఆ ద్రాక్షారసము ఆయన రక్తం అని చెప్తాము. నిజానికి ఆ ద్రాక్షారసము ఆయన రక్తమా అని అడిగితే నిజానికైతే కాదు. ఆ రొట్టె కూడా పాస్టర్ గారు లేదంటే సేవకుడు తన ఇంటి దగ్గర చేసుకుని సంఘంలోకి తీసుకొచ్చి మనకిస్తాడు. అదే ద్రాక్షారసం ఒక బాటిల్లో అమ్ముతారు, సూపర్ మార్కెట్లోనో ఎక్కడో కొనుక్కొని వచ్చి మనకి గ్లాసుల్లో పోసి ఇస్తాడు. అది నిజంగా ద్రాక్షారసమే, ఆయన ఇచ్చింది రొట్టె. కానీ మనం అలా భావించము. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆయన ఒక రొట్టె తీసుకుని విరిచి, ఇది నా శరీరము అని ఇచ్చాడు. ఆ పాత్ర ఎత్తుకుని అది వారికి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము అని వారికి ఇచ్చాడు. అలాగే శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకుంటున్నాము, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటున్నాము. మనమైతే అది రొట్టెగా అనుకోము, శరీరమే అనుకుంటున్నాము. మనమైతే ఆయన ద్రాక్షారసాన్ని ఆ ద్రాక్షారసాన్ని ద్రాక్షారసంగా తీసుకోము, ఆయన రక్తంగానే మనం తీసుకుంటాము. అయితే అన్యజనులకు ఈ విషయం ఎలాగ అర్థమవుతుంది? వారు ఎలా నమ్ముతారు? వారు నమ్ముతారంటే వారు ఖచ్చితంగా నమ్మరు. అన్యజనులు ఎలా నమ్ముతారు అని మనం ఆలోచన చేసినట్లయితే వారికి అంత ఈజీగా ఈ మాట అర్థం కాదు. క్రైస్తవులమైన మనకే సరిగా అర్థం కాదు. రొట్టెను చూపించి శరీరం అంటాము, ద్రాక్షారసం చూపించి రక్తం అంటాము. క్రైస్తవులైన మనకే సరిగా అర్థం కాదు కొత్తగా వచ్చిన వారికి. మరి అన్యజనులకు ఏం అర్థమవుతుంది? వారికి అసలే అర్థం కాదు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే మాటను కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు జ్ఞాపకం చేస్తూ 1 కొరింథీ 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. అంటే ఆ శరీరానికి తీసుకునేటప్పుడు లేదంటే ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు మీరు దీన్ని తీసుకునేటప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికే దీనిని చెయ్యండి అని చెప్తున్నాడు. అంటే దానిని చేసినప్పుడల్లా మనకు ఎవరు జ్ఞాపకం రావాలి? యేసుక్రీస్తు వారు జ్ఞాపకం రావాలి. యేసుక్రీస్తు వారి జ్ఞాపకం రావడం అంటే అర్థం ఏంటి? మనం ఆయనతో చేసిన నిబంధన మనకి జ్ఞాపకం రావాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చేయండి అంటే, మీరు నాతో ఒక నిబంధన చేశారు, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో ఒక మాట ఇచ్చారు, ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము ఏమి మాట ఇచ్చాము అంటే, మనము ముందే చెప్పుకున్నాము, బాప్తిస్మంలో దేవునికి ఒక మాట ఇచ్చి మనం బాప్తిస్మం తీసుకున్నాము. ఇక మీదట జీవించబోయే జీవితము నాది కాదు, నా సొంతానికి నేను జీవించను, నీ కొరకే జీవిస్తాను, నీ సేవ నిమిత్తమే జీవిస్తానని మనము దేవుడికి మాట ఇచ్చాము.
ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించెదరు. ఇది దేవుడు మనకిచ్చి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఈ రొట్టెను తీసుకుని ఈ ద్రాక్షారసం తాగినప్పుడల్లా ఆయన మనకు జ్ఞాపకం రావాలి. ఏంటి జ్ఞాపకం రావాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. మన జీవితము మన కొరకు కాదు, ఆయన కొరకే అర్పించేసాము అని అనుక్షణము మనకి జ్ఞాపకము రావాలి అని ఆయన ఈ రొట్టెని తీసుకోమంటున్నాడు, ఈ ద్రాక్షారసాన్ని తీసుకోమంటున్నాడు. రొట్టె తీసుకున్నప్పుడు, ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మనకేం జ్ఞాపకం రావాలంటే, ప్రభువుకి మనం ఇచ్చిన మాట జ్ఞాపకం రావాలి. ఆ మాట మనకు గుర్తు రావాలి. అలా గుర్తు వచ్చినట్లయితే మనము దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చిన వారము అవుతాము. ఆయన మనతో చేసిన నిబంధన ఏంటంటే, మన పాపాలు క్షమించబడతాయి అని ఆయన మనకి వాగ్దానం చేశాడు. ఎలా క్షమిస్తాడు? దేని ద్వారా క్షమిస్తాడంటే మనం ముందే చదువుకున్నాము, రక్తము లేకుండా ఏది కూడా శుద్ధి చేయబడదు, రక్తం లేకుండా పాపము క్షమించబడదు అని ముందే మనం చదువుకున్నాము. ఇది మనమే కాదు, హైందవులు కూడా ఈ మాటను వారి యొక్క వేదాలలో రాసుకున్నారు. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మదే పుణ్యదాన బలియాగం అనే మాటను వారు కూడా రాసుకున్నారు. కానీ వారిలో ఆ దేవుడు భూమి మీదకి వచ్చి ఎప్పుడు ఎక్కడ రక్తం చిందించినట్లుగా మనకు కనబడతలేదు. ఆ మాటను వారు రాసుకోవడం అయితే రాసుకున్నారు, కానీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని సిందించాడు. మనందరి నిమిత్తము ఆయన రక్తాన్ని సిందించినట్లుగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6:51 యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు ఈ మాట. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. లోకమునకు జీవము కొరకైన నా శరీరమే నేను మీకు ఆహారంగా ఇస్తున్నాను. నా శరీరాన్ని మీకు ఆహారంగా ఇస్తున్నాను. నా శరీరాన్ని మీరు భుజించినట్లయితే ఎల్లప్పుడూ జీవిస్తాడు, నిత్యము జీవిస్తాడు. వాడు చనిపోయినను మరణించినను కూడా వాడు బ్రతుకుతాడు, జీవిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంతేకాకుండా 52 యూదులు ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. వారు ఇంకా అర్థం కాలేదు యేసుక్రీస్తు వారి మాట. ఫిజికల్గా ఆలోచిస్తున్నారు, శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడు? నేనే జీవాహారం అంటున్నాడు, నా శరీరం తినమంటున్నాడు. ఆ శరీరాన్ని ఒక మనిషి ఎలా తిననీయగలడు అని వీరు ఆలోచన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు చేయబోయే కార్యక్రమం, జరిపించబోయే కార్యక్రమం వారికి ఇంకా అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు అక్కడ వారికి రివీల్ చేయలేదు, ఆ మాట యొక్క భావాన్ని ఆయన చెప్పలేదు. ఇక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవం కలవారు కాదు. మళ్ళా ఇంకోసారి అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరం తినాలి, ఆయన రక్తము తాగాలి. అలా త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న మత్తయి సువార్త 26:26 యేసుక్రీస్తు వారు ఒక రొట్టె విరిచి ఇది నా శరీరం అని ఇచ్చాడు. తర్వాత ఒక పాత్రని ఎత్తుకొని ఇది నా రక్తము అని ఇచ్చాడు. ఆ మాట ఇక్కడ వీరికి సరిగా అర్థం కాలేదు. తర్వాత శిష్యులకి విడమర్చి ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఒక రొట్టెనిచ్చి ఇది నా శరీరం అన్నాడు, ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తము, దీనిని మీరు తీసుకుని త్రాగాలి అని. ఎందుకు త్రాగాలి అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితేనే నిత్య జీవం గలవాడవుతాడు. ఆయన శరీరం తినకపోతే, ఆయన రక్తాన్ని తాగకపోతే మనలో పాపం ఇంకానే నిలిచి ఉంటుంది కనుక మనము అపవిత్రులుగా ఉంటాము. మనము పరలోకానికి వెళ్ళడానికి ఎటువంటి అర్హత మనకి ఉండదు. మనము పవిత్రులు కావాలంటే రక్తం అనేది అవసరము. రక్త ప్రోక్షణ జరగకుండా భూమి మీద ఏ వస్తువు కూడా పవిత్రపరచబడదు అని ధర్మశాస్త్రాన్ని బట్టి మనము చెప్పవచ్చు.
ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు మనతో చేసిన ఆ నిబంధన, ఆ వాగ్దానం ఏంటంటే, మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో, బాప్తిస్మంలో ఆయనకి మాటిస్తాం కాబట్టి మన జీవితం నిమిత్తం మనం మాటిస్తాం. మరి దేవుడు మనతో చేసిన నిబంధన ఏమిటంటే, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనము బాప్తిస్మంలో నేను నీ కోసం జీవిస్తానని మనం వాగ్దానం చేస్తున్నాము. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, మన పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, వారి పాపాలు నేను క్షమిస్తాను, వారి పాపాలు నేను పరిహరిస్తాను, ఎన్నడూ కూడా ఆ వారి యొక్క పాపాలు నేను జ్ఞాపకం కూడా చేసుకోవాలని దేవుడు ఆయన మనకి మాటిస్తున్నాడు, వాగ్దానం చేశాడు. 1 యోహాను 3:16 మనం గమనించినట్లయితే, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము. దేవుడు మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి దీనివల్ల ప్రేమ అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. ప్రేమ మనకు అర్థమైతే మనము కూడా ఏం చేయాలి, మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం అంటే దేవుడు మన నిమిత్తము ఆయన ఎలా ప్రాణం పెట్టి ఆయన రక్తము సిందించాడు, మనము కూడా మన రక్తాన్ని కలిగించాలి. మన రక్తాన్ని చెమట రూపంగా మార్చి ఆయన సువార్త పనిలో ఆయన మనకు అప్పచెప్పిన ఆ పనిని మనం నెరవేర్చి మనము దేవుడున్న ఆ లోకానికి వెళ్ళవలసిన వారంగా మనము ఉన్నాము. ఇక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. తను చనిపోయినవాడు అనగా ఎవడైతే చనిపోతాడో వాడు పాప విముక్తుడు. ఎవడైతే చనిపోయాడో చనిపోయిన వాడి మీద పాపము ప్రభుత్వము చేయదు, పాప విముక్తుడైపోయాడు. అంటే పాప విముక్తుడైపోయాడు అంటే పాపం లేకుండా పోయిందని అనుకోకండి. చనిపోయిన వాడు ఇంకా పాపము చేసే అవకాశము లేదు. అంటే అక్కడ దాకా చేయవలసిన పాపాలన్నీ చేశాడు, ఇక మీద చనిపోయాడు కాబట్టి వాడు ఏ పాపము భూమి మీద చేయలేడు, పాపము విముక్తుడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు ఎరుగుదుము. మనము క్రీస్తుతో కూడా చనిపోతే, మనం క్రీస్తుతో కూడా మరణించినట్లయితే మన మీద పాపం అనేది ఇక అధికారం చెలాయించదు. మనం చనిపోయాము అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏమైపోయాము, ఈ లోకపరంగా మనం ఏమైపోయాము, మరణించిన మన మీద పాపం ఇక అధికారము చేయదు. అధికారము చేయకుండా క్రీస్తు ఏం చేశాడంటే మనను ఆయన మరణంలోనికి సాదృశ్యంగా మనకు బాప్తిస్మం ద్వారా మరణించేటట్టుగా చేశాడు. అంటే మనం ఎప్పుడైతే మరణించామో ఈ లోకంలో ఉన్న పాపము మన మీద అధికారము చేయలేదు. ఎందుకంటే మరణించాము కాబట్టి ఈ జీవితము మనది కాదు కాబట్టి, ఇక జీవించబోయే జీవితము మనది కాదు కాబట్టి, దేవుని నిమిత్తం జీవిస్తాము కాబట్టి మన మీద పాపము అధికారము చేయదు. క్రైస్తవులమైన మన మీద పాపము అధికారం చేయదు. అలా కాకుండా మనం లోకంలోనే బాప్తిస్మం తీసుకున్నా తిరిగి మరలా పాపంలోకి వెళ్ళిపోయి, మరలా లోకంలోకి వెళ్ళిపోయి, మరలా పాపాలు చేస్తుంటే పాపం మరలా మన మీద అధికారం చేసే అవకాశం కూడా ఉన్నది. ఇక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాము. ఆయన మరణానికి సాదృశ్యమైన ఆ బాప్తిస్మాన్ని మనము పొందామని మీరు ఎరుగరా. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితే మనకేంటి వచ్చిన లాభము అని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనంలో పేతురు గారు చెప్తున్న మాట, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ జరగాలంటే ఏం చేయాలి, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందితే ఏమవుతుంది, మన పాపాలు క్షమించబడతాయి. అక్కడ వరకు చేసిన మన పాపాలు క్షమించబడతాయి. ఎలా క్షమించబడతాయి అంటే, బాప్తిస్మం పొందేటప్పుడు మనము ఒక దేవుడికి వాగ్దానం చేశాము, ఒక మాట ఇచ్చాము, ఒక వడంబడిక చేశాము. ఏంటి, ఇక మీదట నేను జీవించే జీవితము నాది కాదు, నా కొరకు నేను జీవించట్లేదు, నా జీవితము గత జీవితం అంతా నా ఇష్టానుసారంగా జీవించాను, నాకు నచ్చినట్టుగా జీవించాను, కానీ నేను
క్రీస్తును నమ్ముకున్నాను, క్రీస్తుని విశ్వసించాను, క్రీస్తు పట్ల నేను నా జీవితాన్ని అర్పించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నా గత జీవితాన్ని సమాధి చేసేస్తున్నాను, ఇక మీదట జీవించే జీవితం నాది కాదు అని మనం దేవుడికి మాట ఇచ్చాము. అలా మాట ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి ఏమి ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఇంకా మీ పాపాలు గుర్తు చేసుకోను, ఇంతవరకు మీరు చేసిన పాపాలు నేను కొట్టివేస్తున్నానని దేవుడు మనకి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బాప్తిస్మ కార్యక్రమంలో పాప క్షమాపణ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరి పాపములు చేయమంటే మనము బాప్తిస్మ తీసుకున్న తర్వాత కూడా చిన్నపిల్లాడితో సమానము. బాప్తిస్మ తీసుకున్న తర్వాత సంఘానికి వెళ్ళే మనము ఒక చిన్న పిల్లవాడితో సమానము. పరిపూర్ణమైన మనిషి కాదు, పరిపూర్ణమైన దేవుని జ్ఞానం ఎరిగిన వారు కాదు. కాబట్టి కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి నిమిత్తమే యేసుక్రీస్తు వారు మనకేమిచ్చాడంటే, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఇచ్చాడు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం ఇచ్చాడు. ఇక ఆ రొట్టెను ఆ ద్రాక్షారసాన్ని మనలో చాలా మంది నెలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారం తీసుకునే వారు ఉన్నారు. ఎక్కువగా మనం ఎలా తీసుకోవాలి అని మనము అడిగినట్లయితే, కూడుకున్న ప్రతిసారి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే మీరు దీనిని చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలా ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతిసారి మనం ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తప్పకుండా తీసుకోవాల్సిన వారముగా ఉన్నాము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక మనకున్న ఈ ప్రశ్నలు ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మీద కార్చిన రక్తమా? ఇంతకీ మన పాపాలను క్షమించే రక్తం ఏది అంటే, యేసుక్రీస్తు శిలువ మీద కార్చిన రక్తమే మన పాపాలను క్షమిస్తుంది. అమూల్యమైన రక్తం చేత మీరు విడిపింపబడ్డారని పేతురు గారు చెప్తాడు. అమూల్యమైన రక్తం చేత మీరు విడిపింపబడ్డారని పేతురు గారు తన పత్రికలో తెలియపరిచారు. అంటే యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి నిమిత్తము ఒక్కసారి ఆయన బలిగా అర్పించి బలి అయిపోయి మనందరి పాపాల నిమిత్తము ఆయన రక్తాన్ని పెట్టేశాడు. మరి వారం లేదంటే నెలకొకసారి ఆయన శరీరాన్ని బదులుగా రొట్టెను, ఆయన రక్తానికి బదులుగా ద్రాక్షారసం తీసుకుంటున్నాం కదా. ఇది ఏంటి అంటే, ఆయన ఒక గుర్తు పెట్టాడు. మనకి ఆయనకి మధ్య ఒక నిబంధన జరిగింది, ఒక ఒడంబడిక జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. నేను ఇక మీదట నీ వాడను, నీ కోసమే జీవిస్తానని మనము మాటిచ్చాం కదా. అందుకు ఆయన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది నా శరీరము, ఇది నా రక్తం అని మనకి ఇచ్చి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పి, జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా మీరు నన్ను ప్రకటించండి, నా సువార్త మీరు ప్రకటించండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధించబడతాడని యేసుక్రీస్తు వారు ఆ రొట్టె ఆ ద్రాక్షారసాన్ని ఒక గుర్తుగా మనకి ఇవ్వడం జరిగింది. అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం వల్ల పాపాలు క్షమించబడుతున్నాయా అంటే అవును, ఖచ్చితంగా క్షమించబడుతున్నాయి. ఎందుకు? మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకుంటున్నాం ఆ రొట్టె ద్రాక్షారసం. మరి దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు కదా. ఆయన ఏం మాట ఇచ్చాడు? మీ పాపాలని జ్ఞాపకం చేసుకోను అని ఆయన కూడా మనకి మాట ఇచ్చాడు. కనుక రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం వల్ల ఇద్దరికి ఆ నిబంధన అనేది జ్ఞాపకం వస్తుంది. అక్కడ దేవుడికి మన పాపాలు క్షమిస్తాడు, ఆయన జ్ఞాపకం చేసుకుని మన పాపాలను క్షమిస్తాడు. మనం ఏంటంటే ఆయన పని మనకు అప్పచెప్పాడు కాబట్టి ఆ పనిని జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఆయన పనిలో నిమగ్నమైపోయి ఆయన కోసమే మన జీవితము అన్నట్టుగా మనము రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇక 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తము నా పాపాలను ఎలా క్షమిస్తుంది? 2000 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కార్చాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పుట్టిన నేనేమో 2000 సంవత్సరాల తర్వాత పుట్టాను, ఇప్పుడు నేను పుడితే నా పాపాలను ఎలా క్షమిస్తుంది అని మీరు అడిగినట్లయితే అవును, కరెక్టే, మీ ప్రశ్న కూడా కరెక్టే. మనకి స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు అయింది. స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది చనిపోయారు, మరణించారు. అందులో ముఖ్యంగా మనం ఎవరిని ఎక్కువగా గుర్తు చేసుకుంటామంటే గాంధీ గారిని ఎక్కువగా గుర్తు చేసుకుంటాము. గాంధీ గారు మనకి స్వతంత్రం తీసుకొచ్చాడు అని మనము చెప్పుకుంటాము. మరి గాంధీ గారు ఎప్పుడు స్వతంత్రం తీసుకొచ్చాడు? 75 సంవత్సరాల క్రితము. అప్పటికి చాలా మంది ఇప్పుడు ఉన్నవారు పుట్టలేదు. ఎప్పుడో 75 సంవత్సరాల క్రితము ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు పుట్టి ఆ స్వతంత్ర స్వేచ్ఛా వాయువులు మనం ఇప్పుడు పీల్చుకుంటున్నాం కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. 75 సంవత్సరాల క్రితం తెచ్చిన స్వతంత్రాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. ఇది మీకు అర్థమైతే 2000 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి నిమిత్తము, పుట్టిన వారి నిమిత్తము, అంతకుముందు పుట్టిన వారి నిమిత్తము, ఆ సమకాలికులకి
తర్వాత రాబోయే పుట్టబోయే వారికి కూడా ఆయన రక్తాన్ని పాప పరిహారార్థ బలిగా ఒక్కసారి అర్పించడం జరిగింది. మరి మన పాపాలు క్షమించబడాలి, ఆ రక్తం మనకు అప్లై కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన సువార్త వినాలి, ఆయన మాటలు వినాలి, విని నమ్మి విశ్వసించి ఆయనలోనికి బాప్తిస్మం తీసుకుంటే ఆ రక్తము మనకి అప్లై అవుతుంది. ఆయన మన పాపాలను కొట్టివేస్తాడు, మన పాపాలను తీసివేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. ఇది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇక 2000 సంవత్సరాల క్రితం పెడితే ఇంకా పాపం లోకంలో ఎందుకుంది? ఈ ప్రశ్న. 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం పెడితే మరి ఇంకా లోకంలో పాపం ఎందుకుంది అని చాలామంది మనం ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, కరెక్టే, 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం పెట్టేశాడు. మరి పాపం ఎందుకు ఉందంటే కరెక్టే. పాపం ఎందుకు ఉందంటే ఎప్పుడో పివి నరసింహారావు గారి టైంలో మనందరికీ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేసేవారు. ఆ కాలంలో పోలియో అనేది చాలా విపరీతంగా ఎక్కువగా ఉండేది. చాలామంది కాళ్ళు చేతులు పడిపోయేవి. ఆ పివి నరసింహారావు గారి టైంలో వచ్చిన ఆ పోలియో డ్రాప్స్ ఇప్పటికీ ఇంకా వేస్తున్నారు. ప్రతి సంవత్సరము జనవరిలోను, ఇక మధ్యలో ఇంకొకసారి సంవత్సరానికి 2 సార్లు ఆ పోలియో డ్రాప్స్ వేస్తారు, చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేస్తారు. మరి మందు వచ్చింది కదా, ఎప్పుడో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేసిన ఆ సమయంలో వచ్చిన మందు, మరి మందు ఉంది కదా, మరి ఇంకా పోలియో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు, పోలియో వ్యాధిని పడిన వారు చాలామంది ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారంటే వారు మందు వేసుకోకపోతే ఆ పోలియో అనేది ఇప్పటికీ వస్తుంది, తర్వాత 10 సంవత్సరాలకు వస్తుంది, 20 సంవత్సరాలకు కూడా వస్తుంది. అంటే మెడిసిన్ వచ్చింది, కానీ ఆ మెడిసిన్ మనం తీసుకోవాలి. మనం తీసుకోకపోతే మనకు రోగం తగ్గదు. అంతెందుకు, జ్వరానికి మెడిసిన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చింది. పారాసెటమాల్ ఎప్పటి నుంచో ఉంది. పారాసెటమాల్ ఉంది కదని జ్వరం రావడం మానేస్తుందా? జ్వరం అనేది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాము. ఇది ఎలాగో యేసుక్రీస్తు వారు ఆయన రక్తం పెట్టి సర్వమానవాళికి ఆయన రక్తం పెట్టాడు. సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన రక్తం పెట్టడం జరిగింది. అయితే మన పాపాలు క్షమించబడాలంటే ఆ రక్తాన్ని మనం అప్లై చేసుకోవాలి, మనం అన్వయించుకోవాలి. మనము క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని స్వీకరించి ఆయనలోనికి బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. మీరు ఎంతమంది ఈ ప్రపంచంలో ఉన్న వారందరి నిమిత్తము ఆయన తన రక్తాన్ని పెట్టాడు. మనందరి పాప క్షమాపణ కొరకు సరిపడే రక్తము అక్కడ పెట్టబడింది. కానీ మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకొని ఆయనలోనికి బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. కనుక మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి, బైబిల్ బాగా చదవండి. ఈ మాటలు మీ అందరికీ చక్కగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే మెసేజ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.